నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసు వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి 2 రోజుల నుంచి దగ్గు, జ్వరం, ఆయాసంతో బాధపడుతుండగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయించడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. సూపరింటెండెంట్ శ్రీనివాస్ సూచన మేరకు పేషెంట్ ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సదరు వ్యక్తికి 2020లో కూడా కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది. ఇక్కడ గవర్నమెంట్ ఆదేశాల మేరకు కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మేల్స్ కి 10 బెడ్స్, ఫీమేల్స్ కి 10 బెడ్స్ చొప్పున 20 బెడ్లు అరేంజ్ చేయడం జరిగిందండి 7th floor లో. అండ్ మనకి నిన్న ఒక కేసు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్, ఒక కోవిడ్ టెస్ట్ వచ్చింది. పేషెంట్ అయితే రైట్ నో కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు. బట్ పేషెంట్కి హోమ్ ఐసోలేషన్ పెట్టలేకపోవడం వల్ల, అంటే ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉండడం వల్ల ఇక్కడే ఐసోలేట్ చేసి పెట్టాల్సి వచ్చింది. పేషెంట్ అయితే కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు. ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఏమి లేవు. జస్ట్ ఐసోలేషన్ వరకు పెట్టాము వాళ్ళు ఇక్కడ.